మిన్నాగు 5వ భాగం. 4వ భాగంలో కిరణ్ మేనమామ అతన్ని ఇంట్లోంచి పంపించేస్తాడు. దాంతో కిరణ్ ఉద్యోగం కోసం విఫల ప్రయత్నం చేస్తాడు. రాధ సహాయంతో ఉద్యోగం దొరుకుతుంది. ఇక కథ కొనసాగుతుంది. సముద్రంలో రొయ్యల కోసం ఒక్కోసారి చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. అది రిస్క్తో కూడుకున్నది. అయినా అతనికి సరదాగా ఉంటుంది. ఆఫీస్లో మూసిన 4 గోడల మధ్య టేబుల్ దగ్గర కదలకుండా కూర్చొని కూడికలు తీసివేతలు చేయటం కంటే సాహసవంతంగా ఇలా సముద్రం మీదకి వెళ్ళటమే బాగుంది. ప్రయాణిస్తున్నంతసేపు నీళ్లను చూస్తూ స్రవంతి గురించి ఆలోచించటం ఇంకా బాగుంది. శాటిలైట్ రిపోర్ట్ ప్రకారం రొయ్యలు ఎక్కువగా దొరికే ప్రాంతాలను తెలుసుకుని ట్రాలర్ను ఆ దిశగా పంపటం, రొయ్యలు వేటాడటం అతని దినచర్యలో ఒక భాగమైంది. స్రవంతితో అతని పెళ్లి నిశ్చయమైపోయింది. సింపుల్గా ఆహ్వాన పత్రికలు వేసి తెలిసిన స్నేహితులందరికీ పంచాడు. ఆదివారం రాత్రి 8 గంటలకు పెళ్లి. కార్డు ఇవ్వటానికి మామయ్య ఇంటికి వెళ్ళాడు కిరణ్. ఆ టైంలో కామేశ్వరరావు లేడు. అరుణ కార్డు అందుకుని చూసింది. బావా, మొత్తానికి అనుకున్నది సాధించావు, కంగ్రాట్స్ అంది. ఆమె నవ్వులో బాధ తప్ప మరేం కనిపించలేదు. నీకు చాలా అన్యాయం చేశాను, నన్ను క్షమించు. దోషిలా తలవంచుకున్నాడు. ఎందుకు పదే పదే ఆ మాట అంటావు? నేను మాత్రం అలా అనుకోవడం లేదు. ఆమె నిన్ను ప్రేమించింది, నువ్వు ఆమెని ప్రేమించావు. ఇద్దరు ఒకరినొకరు కోరుకున్నారు కాబట్టి దగ్గరవగలుగుతున్నారు. నాది 1 వే ట్రాఫిక్ కదా, నీకు సమాంతర రేఖ లాంటి దాన్ని. నీతో పాటే వస్తుంటాను, కానీ నిన్ను నేనెప్పుడూ కలుసుకోలేను. తను ఎక్కువగా మాట్లాడుతున్నానని గ్రహించి మొహంలోని ఫీలింగ్స్ వెంటనే మార్చేసుకుందామే. బావా, నాన్న వద్దన్నా నీ పెళ్ళికి నేను వస్తాను. స్రవంతిని పెళ్లి మండపంలోనే నేను చూడాల్సిందేనా? ముందే పరిచయం చేయవా? ఆమె మామూలు మూడ్లోకి రావడం రిలీఫ్గా ఊపిరి పీల్చుకున్నాడు. తప్పకుండా, రేపు సాయంత్రం నువ్వు స్రవంతి వాళ్ళ ఇంటికి వస్తావా? అడ్రస్ చెప్పాడు. అతను వెళ్ళిపోయిన చాలాసేపటి వరకు అలాగే కూర్చుండిపోయింది. ప్రేమ చూపులో ప్రారంభమవుతుంది, కానీ వ్యధ మాత్రం హృదయానికి కలుగుతుంది. బావను మర్చిపోగలదా? ఏ రోజైతే నీ ఆలోచనలు నాకు రావో, నీ జ్ఞాపకాలు నన్ను బాధించవో, అప్పుడు నేను జీవించి ఉండను. ఈ తనువు నుండి ప్రాణం వెలువడే క్షణం వరకు నీ ఊహలు నా కళ్ళను వెలుగుస్తూనే ఉంటాయి. ఆమె నిర్లిప్తంగా కళ్ళు మూసుకుంది. ఆ సాయంత్రమే పెళ్ళి. 6 గంటల వరకు కోల్డ్ స్టోరేజీ దగ్గర డ్యూటీ చేశాడు కిరణ్. 4 రోజులుగా మేనేజర్ ఊర్లో లేడు, బాంబే వెళ్ళాడు. వెళ్తూ అక్కడి పనులన్నీ కిరణ్కి అప్పగించాడు. కోల్డ్ స్టోరేజీ చూసుకునే బాధ్యత కూడా అతనికే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఓ 2 రోజులు సెలవు పెట్టాలనుకున్నాడు, కానీ కుదరలేదు. అతనితో పాటు పనిచేసే మరో 2 చెప్పా పెట్టకుండా డ్యూటీ మానేయటంతో ఆ రోజు కూడా రాక తప్పలేదు. ఎప్పుడెప్పుడు టైం అయిపోతుందా, వెళ్ళిపోదామన్న తొందరలో ఉన్నాడతను. స్రవంతి 4 సార్లు ఫోన్ చేసి త్వరగా వచ్చేయమని చెప్పింది. టైం 6 దాటగానే వెళ్ళిపోవటానికి రెడీ అవుతున్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. నేను ఎండీని మాట్లాడుతున్నాను. మేనేజర్ భుజంగరావు లేడా? దర్పంగా వినిపించింది. ఒక్కసారిగా టెన్షన్లో నిలబడ్డాడు కిరణ్. నమస్తే సార్, మేనేజర్ గారు ఇంకా బాంబే నుంచి రాలేదండి అంటూ తానెవరో చెప్పాడు. తీరానికి 2 మైళ్ళ దూరంలో రొయ్యలు బాగా పడతాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. నువ్వు అర్జెంటుగా మన జాలర్లను తీసుకుని వెళ్ళు. అది విని కంగు తిన్నాడు. సార్, మీరేమీ అనుకోకపోతే చిన్న అభ్యర్థన. ఏమిటి? అవతలి కంఠంలో విసుగు ధ్వనించింది. సార్, రాత్రి 8 గంటలకి నా పెళ్ళి, రేపు వెళ్తాను. ఓహ్ షిట్, ముందు డ్యూటీ ముఖ్యం, ఆ తర్వాతే పెళ్ళి పేరంటాలయ్యా. వెంటనే పచ్చి రొయ్యలు పంపిస్తారని ఓ పెద్ద పార్టీకి కమిట్ అయ్యాను. మన కోల్డ్ స్టోరేజ్లో కూడా అంత స్టాక్ లేనట్టుంది. ఎంత? ఓ గంటలో పూర్తయిపోతుంది. 7 గంటలకి ఇంటికి వెళ్ళిపోదువు కానీ. సార్ ప్లీజ్, జస్ట్ 1 అవర్ అంతే, ప్లీజ్ క్యారియన్ మిస్టర్ కిరణ్. మరో మాటకి అవకాశం ఇవ్వకుండా ఎండీ ఫోన్ పెట్టేశాడు. ఏం చెయ్యాలో తోచలేదు కిరణ్కి. అప్పటికే జాలర్లు ట్రాలర్ను సిద్ధం చేశారు. ఇక తప్పలేదు. గబగబా వెళ్ళి ట్రాలర్లో కూర్చున్నాడు. టైం అయిపోతుందన్న తొందరలో ఇక్కడో ముఖ్య విషయాన్ని గమనించలేదు. ముందు అనుకున్న ప్రోగ్రాం కాదది. ఎండీ చెప్పింది అతనితో. అతనింకా ఆ విషయం వాళ్లతో చెప్పనే లేదు. కిరణ్ ఇన్ఫామ్ చేయకుండానే ట్రాలర్ని స్టార్ట్ చేశారు. మొట్టమొదటిసారిగా అతనికి తన ఉద్యోగం మీద అసంతృప్తి కలిగింది. అక్కడ వేణుగోపాలస్వామి గుడిలో పెళ్లి ఏర్పాట్లన్నీ చేసి కిరణ్ కోసం ఎదురుచూస్తున్నారంతా. కిరణ్, స్రవంతి స్నేహితులు వచ్చేశారు. అరుణ కూడా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నానని చెప్పి వచ్చింది. టైం 7 గంటలైంది.
అప్పటి వరకు మామూలుగా అతని కోసం ఎదురుచూస్తున్న వాళ్లలో ఆదుర్దా మొదలైంది. అబ్బాయి రాలేదేమిటి? స్రవంతిని అడిగింది శాంత ఆందోళనగా. 6 గంటలకల్లా వచ్చేస్తానని చెప్పారు. వచ్చేస్తారులే, దారిలో ఉండొచ్చు. పైకి తల్లికి సర్ది చెప్తున్నా ఆమె అంతరాళలో అలజడి. ఏం ఉద్యోగమో పాడో, కనీసం పెళ్లి రోజైనా సెలవు తీసుకోలేదు. సడుక్కుంటూ వెళ్ళిపోయిందావిడ. ఏమిటే, మీ హబ్బీ ఇంకా రాలేదు? అమాయకంగా అడిగింది రాధ. ఆఫీస్లో అర్జెంట్ పని తగిలుండొచ్చు. ఏ రోజు ఇలా ఆలస్యం చేయలేదు. ఏమో బాబు, నాకంతా విడ్డూరంగా ఉంది. పెళ్లి రోజు కూడా ఆఫీస్ ఏమిటి? స్రవంతికి ఏమనాలో తోచలేదు. అరుణ వచ్చి ఆమె భుజం మీద చెయ్యేసింది. ఏడవటానికి సిద్ధంగా ఉన్నాయి ఆమె కళ్ళు. ఏమిటిది? ఎవరైనా చూస్తే అసహ్యంగా ఉంటుంది. కళ్ళు తుడుచుకో. అరుణ మాటలకి మరింతగా దుఃఖం ముంచుకొచ్చింది. బావ రాలేదన్న భయం కంటే అతని ప్రవర్తనపై కోపం ముంచుకొచ్చింది అరుణకి. సునీల్, బావ ఆఫీస్కి ఫోన్ ఉండొచ్చు కదా, బయలుదేరారో లేదో కనుక్కో. అరుణ చెప్పగా సునీల్ పరిగెత్తాడు. అందరూ ఆతృతగా ఎదురు చూడసాగారు. 5 నిమిషాల్లో ఆయాసపడుతూ వచ్చాడు సునీల్. ఏమైందిరా, బావేడి, బయలుదేరారా? ముందుకొస్తూ అడిగింది శాంత. బావా సముద్రం మీదకి వెళ్ళాడట. పరిగెత్తుకుని రావటం వల్ల విపరీతంగా వగరుస్తున్నాడు. అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. మరుక్షణంలో వచ్చేస్తాడని ఎదురుచూస్తున్న వ్యక్తి సముద్రం మీదకి వెళ్ళాడన్న విషయం జీర్ణించుకోవటానికి చాలాసేపు పట్టింది. స్రవంతి మైండ్ బ్లాంక్గా తయారైంది. ఆమె తల్లిదండ్రుల మొహంలో లీలగా భయం. సముద్రంలో వేగంగా దూసుకుపోతోంది ట్రాలర్. కిరణ్ దృష్టంతా అతని చేతి వాచి పైనే ఉంది. టైంతో పాటు అతని గుండె వేగం కూడా పెరిగిపోతోంది. అతనికి పెళ్లి మండపం, స్రవంతి గుర్తొచ్చారు. బంధువులు, స్నేహితులు అంతా గుడికి చేరి తన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తను సముద్రం మీదికి వెళ్ళాడని తెలిసిన తర్వాత అక్కడ పరిస్థితి ఎంత ఘోరంగా మారిపోతుందో. వెధవ ఉద్యోగం కసిగా తిట్టుకున్నాడు. ఫోన్ వచ్చింది ఎండీ దగ్గర నుండి. కాదంటే ఉద్యోగం పోతుంది. అప్పుడు పరిస్థితి అడుక్కు తినటమే. అందుకే ఒప్పుకున్నాడు. వెంకన్న, ఇప్పుడు వేట పడదు, వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం, ఒక జాలరితో అన్నాడు. ఇంకో 10 నిమిషాలు బాబు, రొయ్యలు ఈ ప్రాంతంలో బాగా పడ్డాయి. ఇంకెంత దూరం? ఇప్పటికే చాలా దూరం వచ్చేశాం, విసుగ్గా అన్నాడు. అతని మాటలు పట్టించుకోలేదు జాలర్లు. వీళ్లు కూడా నా పాలిట యమకింకర్లైపోయారు. కోపంగా మనసులోనే అనుకున్నాడు. అయ్యో, 8 కావస్తోంది, ఇప్పుడెలా? వాచి చూసుకుంటూ ఆందోళన పడసాగాడు. ట్రాలర్ స్పీడ్ తగ్గింది. క్రమక్రమంగా ఒక ప్రదేశంలో ఆగిపోయింది. ట్రాలర్లోంచి పడే లైటు వెలుగులో సముద్రం నీలంగా కనిపిస్తోంది. ట్రాలర్ ఎందుకు ఆపేశారు? అడిగాడు. ఇక్కడ రొయ్య బాగా పడేటట్టుంది బాబు, ఒక జాలరి సమాధానమిచ్చాడు. త్వరగా వలవేసి పట్టండి, మనం వెళ్ళాలి. అంత తొందర అయితే ఎలాగయ్యా? రొయ్యలు వలలో పడాలి, వాటిని పట్టాలి, ట్రాలర్లోకి ఎక్కించాలి, చాలా పెద్ద పని అన్నాడు వెంకన్న. నా కర్మ, కసిగా అనుకున్నాడు. వెంకన్న వలను మెల్లగా నీటిలోకి దించాడు. ఉత్కంఠగా చూస్తున్నాడు కిరణ్. వెంకన్న అతని భుజం మీద నుండి మరో జాలరి వైపు చూశాడు. ఆ జాలరి కళ్ళల్లో వెంకన్నకు మాత్రమే అర్థమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. గాలి ప్రశాంతంగా వీస్తోంది. మబ్బులు లేని ఆకాశం నిర్మలంగా ఉంది. తుఫానుకు ముందు వచ్చే ప్రశాంతత. చుట్టూ పరిసరాలను గమనించే స్థితిలో లేడతను. ఎంత వీలైతే అంత త్వరగా వెళ్ళిపోవాలని చూస్తున్నాడు. వెంకన్న మరో జాలరి ఏవో సైగలు చేసుకున్నారు. వాళ్ల కళ్లల్లో రంజిత్ ఇచ్చిన డబ్బు మెదులుతోంది. అతను చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. సముద్రంలో చాలా లోపలికి తీసుకెళ్లి తలమీద కొట్టి నీళ్లలోకి తూసెయ్యండి, శవం కూడా దొరకరాదు. వల కిందకు దిగుతోంది. వెంకన్న ట్రాలర్లో ఉన్న ఐరన్ రాడ్ తీసుకున్నాడు. ముందుకు వంగి చూస్తున్న కిరణ్ నిటారుగా నిలబడిపోయాడు. వెంకన్న చేతిలోని రాడ్ పైకి లేచింది. బలమైన దెబ్బ కిరణ్ తలపై పడింది. అమ్మా అనే ఆక్రందన అతని నోటి నుండి వెలువడింది. రెండో జాలరి కిరణ్ కాళ్ళెత్తి సముద్రంలోకి దొర్లించాడు. దబ్ అన్న చప్పుడు. అతని దేహం తాకిడికి నీళ్లల్లో కలకలం కలిగింది. ఆమె వైపు అందరూ ఆతృతగా చూస్తున్నారు. కిరణ్ సముద్రంలో పడిపోయాడు అన్న వార్త వినగానే ఆమెకు స్పృహ తప్పింది. 3 రోజులుగా అదే స్థితిలోనే ఉండిపోయింది. ఆమె కనురెప్పలు మెల్లగా కదిలాయి. అమ్మ స్రవంతి, తల్లి పిలుపులోని మార్ధవ్యానికి పూర్తిగా తెలివొచ్చింది ఆమెకు. కళ్ళు విప్పి చూసింది. తల్లి ఏడుస్తోంది. తండ్రి దిగులుగా నిలబడి ఉన్నాడు. చెల్లాయి, తమ్ముడు బిక్కుబిక్కుమంటూ తన వైపే చూస్తున్నారు. ఏమైంది తనకి? ఎందుకు వీళ్ళంతా అలా ఉన్నారు? అమ్మా! ఆ పిలుపు నూతిలోంచి వచ్చినట్లుగా బలహీనంగా ఉంది. ఏం తల్లి? స్రవంతి జుట్టు సవరిస్తూ అంది తల్లి. ఎందుకు మీరంతా బాధపడుతున్నారు? నాకేమైంది? శాంత అయోమయంగా ఆమె వైపు చూసింది. వేణుగోపాలస్వామి గుడి, పెళ్లి మండపం, పూలదండలు గుర్తొచ్చాయి. వాటితో పాటు కిరణ్ మెదిలాడు. కిరణ్ కిరణ్
అవును, తన కిరణ్ ఏడి? అమ్మ, కిరణ్ వచ్చాడా? ముహూర్తానికి టైం అయిపోతుంది కదూ, ఫోన్ చెయ్యమని సునీల్ని పంపకపోయావా? ఒక్కసారిగా గొల్లుమంది శాంత. తల్లి ఏడ్పు చూశాక ఆమెకు లీలగా అంతా గుర్తుకు రాసాగింది. పెళ్లి ఏర్పాట్లన్నీ చేసి కిరణ్ కోసం ఎదురు చూస్తున్నారు. స్నేహితులందరూ వచ్చేశారు. చీకటి పడినా కిరణ్ జాడలేదు. రెండోసారి ఫోన్ చేయడానికి వెళ్ళిన సునీల్ పరిగెత్తుకుంటూ వచ్చి ఏదో చెప్పాడు. వెంటనే తన కళ్ళు చీకట్లు కమ్మాయి. అమ్మా, కిరణ్ అంటూ తల్లి వైపు చూసింది. శాంత మాట్లాడలేదు. ప్లీజ్ చెప్పమ్మా, కిరణ్ ఏమయ్యాడు? శాంత వెక్కి వెక్కి ఏడుస్తోంది. తండ్రి వైపు తల తిప్పింది. నాన్న, మీరైనా చెప్పండి, కిరణ్ ఎక్కడున్నాడు? అంతవరకు పెద్దరికం అనే ముసుగులో దుఃఖాన్ని దిగమింగుకున్న శివయ్య చిన్న పిల్లాడిలా ఏడవసాగాడు. అబద్ధం, గట్టిగా అరిచింది. మీరంతా అబద్ధం చెప్తున్నారు. కిరణ్ చచ్చిపోలేదు. మీరు నాకు అబద్ధం చెప్తున్నారు. నేను నమ్మను. నా కిరణ్ బ్రతికే ఉన్నాడు. పదాలను రిపీట్ చేస్తూ తల మంచం కోడుకేసి బాదుకోసాగింది. శాంత గబుక్కున వచ్చి పట్టుకుంది. నన్ను వదలమ్మా, నేను చచ్చిపోతాను. కిరణ్ లేకుండా నేనుండలేనమ్మా. తల్లిని గట్టిగా కావలించుకుంది. అమ్మా, కిరణ్ నిజంగా చచ్చిపోయాడా? ఏమని ఓదార్చగలదా తల్లి? అతని మరణం కూతురి జీవితాన్ని ఎలా మార్చేయగలదో ఊహించగలదు. ఆమెను అక్కున చేర్చుకుంది. శాంత, నువ్వు నేర్చుకోవాలమ్మా. దుఃఖాన్ని గుండెల్లో దాచుకోవడం, బాధని నిశ్శబ్దంగా భరించటం. కూతురి కన్నీరు తుడిచింది. అమ్మా, కిరణ్ లేకుండా నేనెట్లా ఉండనే? నాకు తను కావాలి. తెచ్చిపెట్టమ్మా. నిన్నింకేం అడగను. ఎప్పుడూ ఏదీ కోరను. నాకు కిరణ్ కావాలమ్మా. శాంత గుండెల్లో మొహం దాచుకుని విలిపిస్తోంది. ఆ గదిలోంచి వెళ్ళిపోయాడు శివయ్య. కిరణ్ చచ్చిపోయి ఆ రోజుకి 20 రోజులు. స్రవంతిలోని చైతన్యం, నవ్వు అతనితో పాటే వెళ్ళిపోయాయి. జీవోత్సవంలా మిగిలిపోయింది. అన్నం తినదు, పిలిస్తే పలకదు. ఎప్పుడూ ఆమె చూపులు శూన్యంలో వెతుకుతుంటాయి. జయ ప్రాన్స్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఓ 10,000 రూపాయలు పంపించారు. కిరణ్ డ్యూటీలో చనిపోయినందుకు ఎక్స్గ్రేషియాది. స్రవంతితో పాటు మరో వ్యక్తిని కూడా అతని మరణం కృంగదీసింది. ఆమె అరుణ. ప్రతిరోజు స్రవంతి దగ్గరికి వస్తుంది, ఓదారుస్తూ. ఆమె చూడకుండా తను ఏడ్చేసి వెళ్ళిపోతుంది. స్నేహితులందరూ వచ్చి ఆమెను పలకరించారు. కానీ రాధ మాత్రం రాలేదు. శాంత ఒక పళ్ళెంలో అన్నం కూర కలుపుకొని తీసుకుని ఆమె మంచం మీద వచ్చి కూర్చుంది. రోజు రోజుకి చిక్కి శల్యమైపోతున్న కూతుర్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది శాంతకు. అమ్మా స్రవంతి, ఓ 2 ముద్దలు తినమ్మా అంది. అన్నం వైపు చూడకుండా తల తిప్పేసుకుంది స్రవంతి. నువ్వు అన్నం తినిప్పటికీ 20 రోజులైందమ్మా. ఎంతకాలం ఇలా ఏడుస్తూ కూర్చుంటావు? నా తల్లివి కదూ, తినమ్మా బ్రతిమిలాడింది శాంత. తినలేనట్టు తల అడ్డంగా ఊపింది. ఆమె ధోరణికి బాధతో కూడిన విసుగు కలిగింది శాంతలో. పోయిన వాళ్లతో మనము పోతామా? ఏడిస్తే పోయినవాడు తిరిగొస్తాడా? నీకింకా ముందు జీవితం ఎంతో ఉంది. లే, కాస్త ఎంగిల్పడు. అన్నం కలిపి ఆమె నోట్లో పెట్టబోయింది. విసురుగా తల్లి చెయ్యిని పక్కకు తోసేసింది. కోపం పట్టలేకపోయింది శాంత. వేదనతో విలవిల్లాడుతున్న తల్లి హృదయంలోంచి పెళ్ళుబిక్కిన కోపమది. అవునే, నీకు మాకంటే ఆ కిరణ్ ఎక్కువైపోయాడు. మేము చచ్చినా బ్రతికినా నీకు అవసరం లేదు. నీకు నీ కిరణ్, నీ ఏడుపు నీకు కావాలి. మేమంతా నీకు అక్కర్లేదు. అమ్మా, దెబ్బతిన్నట్లు చూసిందామె. 9 నెలలు నిన్ను మోసి కన్నాను. ఈ చేతులతో నిన్ను పెంచి పెద్ద చేశాను. నువ్విలా ఉలుకు పలుకు లేకుండా పడుంటే నా గతేమవుతుందో ఒక్క క్షణం ఆలోచించావా? 2 సంవత్సరాల క్రితం కలిసిన అతను కనుమరుగైతే ఇంతగా తప్పించిపోతున్నావే. మరి నవ్వటం తప్ప కంట తడిపెట్టని కూతురు ఇలా ప్రాణమున్న శవంలా కళ్ల ముందు పడి ఉంటే ఆ తల్లి ఘోష ఎలా ఉంటుందో ఊహించుకోవే. శాంత నోటికి చీరచెంగు అడ్డు పెట్టుకుంది. అమ్మా, నువ్వేడవకమ్మా. తల్లి చెయ్యి పట్టుకుందామే. ఏడవకేం చేయమంటావే? నీ పరిస్థితి చూస్తూ నవ్వుతూ ఉండనా? ఆ కిరణ్తో పాటే నేను కూడా పోయినా బాగుండేది. నిన్నీ స్థితిలో చూసే గతి పట్టకపోయేది. అప్పుడు కానీ అర్థం కాలేదు స్రవంతికి, తన వలన ఇంట్లో వాళ్ళు ఎంత వేదకి గురవుతున్నారన్న విషయం. అమ్మా, నువ్వు తినిపించమ్మా. తింటాను, ప్లీజ్ త్వరగా పెట్టు, ఆకలేస్తోంది అడిగింది. శాంత గబగబా కళ్ళు తుడుచుకొని అన్నం ముద్దగా చేసి ఆమె నోటికి అందించింది. 2 ముద్దలు తిన్నదో లేదో భళ్ళున వాంతైపోయింది. మరో 2 సార్లు వాంతి చేసుకుని ఇక శక్తి లేనట్లు కూలబడిపోయింది. సునీత అక్క పరిస్థితి చూసి ఇంటి ముందున్న డాక్టర్ దగ్గరికి పరిగెత్తింది. డాక్టర్ శ్రీలతకు స్రవంతి బాగా పరిచయం. సునీత వెళ్ళి చెప్పగానే ఆవిడ డిస్పెన్సరీ వదిలి చూడటానికి వచ్చింది. స్రవంతి నిస్త్రాణగా మంచం మీద పడుకునుంది. ఆమెను చూడగానే డాక్టర్కి చాలా జాలేసింది. ఎలాంటమ్మాయి, ఎట్లా అయిపోయింది అనుకుంది. స్రవంతి చేయి పట్టుకొని చూసింది. నాడి బలహీనంగా కొట్టుకుంటోంది.
కనురెప్పలు, నాలుక పరీక్షించింది. నోట్లో థర్మామీటర్ పెట్టి టెంపరేచర్ చూసింది. శాంత ఆదుర్దాగా చూస్తూ నిలబడింది. అమ్మాయి చాలా నీరసంగా ఉంది. గ్లూకోజు, పండ్ల రసాలు ఇవ్వండి, టాబ్లెట్స్ ఇస్తాను. సాయంత్రంలోపు ఈ వామిటింగ్ సెన్సేషన్ తగ్గిపోతుంది. స్టెథోస్కోప్ సవరించుకుంటూ చెప్పింది డాక్టర్. ఇంకేదో చెప్పబోయి అక్కడ సునీత ఉండటంతో ఆగిపోయింది డాక్టర్. సునీత, కొంచెం వేడినీళ్ళు పట్టుకొస్తావా చెప్పి అవతలికి పంపేసింది. శాంతమ్మగారు, స్రవంతి పరిస్థితి గురించి మీకో విషయం చెప్పాలి. తనకేమైంది డాక్టర్? ప్రమాదం ఏమీ లేదు కదా? శాంత గొంతు వణుకుతోంది. వాంతులే కదా, ఏం కాదు. సాయంత్రానికి ఆమె మామూలుగా అయిపోతుంది. ప్రమాదం లేదు. కానీ మాటల కోసం తడుముకుంది. చెప్పండి డాక్టర్, అనుమానంగా చూసింది శాంత. ఆ తల్లి మనసు ఏదో శంకిస్తోంది. స్రవంతి తల్లి కాబోతోంది. ఆమె గర్భవతి. నిర్ఘాంతపోయింది శాంత. అరుణ ఇంట్లో అడుగుపెట్టే సమయానికి స్రవంతి పెద్దగా తల్లితో పోట్లాడుతోంది. ఆ రోజు తర్వాత మళ్ళీ ఇప్పుడే ఆమె గొంతు వినడం. మూగదానిలా మారిపోయిన స్రవంతి అంత బిగ్గరగా మాట్లాడుతుందంటే నమ్మలేకపోయింది. ఆశ్చర్యంగా చూస్తూ లోపలికి వెళ్ళింది. నా మాట వినమ్మా. నీ కడుపులో పెరుగుతున్న శిశువు నీ భవిష్యత్తుకి, నీ జీవితానికి అడ్డుగా మారతాడు. నాకింకా భవిష్యత్తు లేదు. ఇలా జీవించాలి అన్న ఆశలు కూడా లేవు. కిరణ్ నాకు మిగిల్చిన ఈ ఒక్క జ్ఞాపకాన్ని నేను చంపుకోలేను. స్రవంతి స్థిరంగా పలికింది. అరుణకు పరిస్థితి అర్థమై బొమ్మలా నిలబడిపోయింది. కిరణ్ బ్రతికిలేడు. అతని ప్రతిరూపం మాత్రం ఆమె కడుపులో జీవం పోసుకుంటోంది. అరుణను చూసి అంది శాంత. అరుణ, నువ్వైనా చెప్పు. పెళ్లి కాకుండానే తల్లైతే ఈ లోకం మామూలుగా వదిలిపెడుతుందా? దీనికి మళ్ళీ పెళ్ళవుతుందా? నాకు మళ్ళీ పెళ్ళా? స్రవంతి పెదవులపై శుష్కహాసం. నేను మరొకరిని పెళ్లి చేసుకోగలనని ఎలా అనుకుంటున్నారు? కిరణ్ని తప్ప వేరే వారిని ఆ స్థానంలో ఊహించుకోలేను. ఇక ఈ సమాజం సంగతి అంటారా? సమాజం నుంచి ఏదీ దాచుకోవాలని అనుకోవటం లేదు. ఎవ్వరేమనుకున్నా కిరణ్ బిడ్డకి జన్మనిస్తాను. నీకు తెలియదమ్మా, ఏదో ఆవేశంలో అలా అంటున్నావు. తండ్రి నా బిడ్డతో రేపు బ్రతకటం కష్టమైపోతుంది. నువ్వెన్నైనా చెప్పమ్మా, నేను మాత్రం అబార్షన్ చేయించుకోను. నేను మీకు కష్టంగా ఉంటే చెప్పండి, ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఏమైనా అంటే ఇది వరుస. కన్న తల్లివి అలా మోడులా మిగిలిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకోగలను? నువ్వైనా చెప్పు తల్లి, అరుణతో మొరపెట్టుకుంది. అరుణకేం మాట్లాడాలో తోచలేదు. స్రవంతి కడుపులోని బిడ్డను చంపే హక్కు ఎవ్వరికీ లేదు. అలా అని ఆ సలహా వాళ్ళకిచ్చే ధైర్యం ఆమెకు లేదు. మాట్లాడకుండా చూస్తూ ఉండిపోయింది. అమ్మా, పెళ్ళయ్యాక కిరణ్ అర్ధాంతరంగా చనిపోతే ఇలా అనేదానివా? నా కడుపులోని బిడ్డను చంపేయమని చెప్పేదానివా? తల్లిని నిలదీసింది స్రవంతి. దుఃఖం తట్టుకోలేక ఆ గదిలోంచి వెళ్ళిపోయింది శాంత. అరుణ, కిరణ్ ఎంత మంచివాడో చూసావా? తను వెళ్ళిపోతూ నేను ఒంటరిగా ఉండలేనని ఈ ఆసరా ఇచ్చి వెళ్ళాడు. ఒక్కడే వెళ్ళిపోయి నన్ను ఇలా ఒంటరిగా వదిలేశాడని బాధపడ్డాను ఇన్ని రోజులు. పైలోకంలో ఉండి నా పరిస్థితి గమనించాడేమో. దేవుడిని అడిగి నాకు ఈ కానుక పంపాడు. ఆమె ఆప్యాయంగా తన కడుపు నిమిరింది. ఇందులో నా బుజ్జి కిరణ్ పెరుగుతున్నాడు. ఇంతకాలం ఆయన లేని బ్రతికెందుకు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇదిగో వీడి కోసం బ్రతకాలనిపిస్తోంది. ఆయన బిడ్డకు జన్మనివ్వటానికైనా జీవించాలనిపిస్తోంది. ఆమె కళ్ళ వెంట కన్నీళ్లు కారిపోతున్నాయి. అది దుఃఖమో ఆనందమో అర్థం కాలేదు అరుణకు. భార్య చేసిన అప్పడాలు హోటల్లో ఇచ్చి రావటానికి బయటకు రాబోయిన శివయ్య గుమ్మానికి అడ్డంగా నిలబడిన వ్యక్తిని చూసి ఆగిపోయాడు. ఏం శివయ్య, బావున్నావా? శివయ్య అతన్ని ఎగాదిగా చూశాడు. నేను, నన్నప్పుడే మర్చిపోయావా? భయంగా ఒక్కడుగు వెనక్కి వేశాడు. నీ కాబోయే అల్లుడు చచ్చిపోయాడట కదా, పలకరించిపోదామని వచ్చాను నవ్వుతూ అన్నాడా వ్యక్తి. ఆ నవ్వు కప్పను మింగబోయే ముందు పాము చేసే చప్పుడులా ఉంది. కొందరి కళ్ళు శానా పాపిష్టి కళ్ళు బాబు. ఆళ్ల దృష్టి పడితే నల్లరాయైనా భగ్గున మాడిపోతుంది. అది వినగానే ఆ వ్యక్తి మొహం వికృతంగా మారింది. ఈ రంజిత్ను కాదన్న వాళ్ళెవ్వరూ బాగుపడలేదు. నీ కూతుర్ని పెళ్లి చేసుకుని నేనందలం ఎక్కిస్తానంటే మహా నీలిగావు. ఇప్పుడు చూడు నీ గతి, నీ కూతురు గతి ఎలా మారిపోయిందో. ఆ విషయాలన్నీ ఇప్పుడెందుకు బాబు? తమరొచ్చిన పని చెప్పండి. వీలైనంత తొందరగా అతన్ని పంపించెయ్యాలని చూశాడు శివయ్య. ఇప్పుడు కూడా మించిపోయిందేమీ లేదు. నువ్వు అంటే నిన్ను ఐశ్వర్యంలో ముంచెత్తుతాను, అది చెప్పడానికే వచ్చా. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. నీ కూతుర్ని నేను పెళ్లి చేసుకుంటాను. పీటల దాకా వచ్చి పెళ్లి చెడిపోయిన ఆడపిల్లను ఎవ్వరూ చేసుకోలేరు. జీవితాంతం అలాగే మిగిలిపోవాల్సిందే. చేతులెత్తి నమస్కరించాడు శివయ్య. మీ సహాయాన్ని అందుకునే స్థితిలో మేము లేము. దయచేసి మీరిక్కడి నుండి వెళ్ళిపోండి. నేను వచ్చిన పని పూర్తవందే ఎలా వెళ్తాను? స్రవంతిని కొంచెం బయటకు పిలుస్తారా? ఆమెతో మాట్లాడాలి.
కూల్గా అడిగాడు రంజిత్. ఆమెతో మీకేం పని? ఏం మాట్లాడాలి? నాతో చెప్పండి. అతని దారికి అడ్డుగా నిలబడ్డాడు శివయ్య. మాటలు వినిపించి బయటకొచ్చింది శాంత. ఎవరు బాబు నువ్వు? అడిగింది. నమస్కారం అత్తయ్య గారు. మీ అమ్మాయికి కాబోయే మొగుణ్ణి. మామగారే నన్ను ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుగా నిలబడ్డారు. ఆశ్చర్యంతో నోరు తెరిచింది శాంత. స్రవంతి పెళ్లి చెడిపోయిందని తెలిసి చాలా బాధపడ్డాను అత్తయ్య గారు. అయినా కష్టాలు మనుషులకు కాకుండా మానలకు వస్తాయా చెప్పండి. మీరేం దిగులు పడకండి. అన్నింటికీ మీకు అండగా నేనున్నానుగా. శివయ్యను తప్పుకొని ముందుకొచ్చాడు. ఆ వచ్చిందెవరో తెలీదు శాంతకి. కానీ అతని ప్రవర్తన ప్రమాదకరంగా అనిపించింది. స్రవంతిని నేను పెళ్లి చేసుకుంటాను. మోడుపోయిన ఆమె జీవితాన్ని తిరిగి చిగురించేలా చేస్తాను. ఆ అదృష్టం నాకు కల్పించండి అత్తయ్య గారు. నక్క వినయాలు ఒలకబోశాడు రంజిత్. రంజిత్ గర్జింపు వినబడి అటువైపు చూశాడు. పులిలా రప్పుతూ గుమ్మంలో నిలబడి ఉంది స్రవంతి. అయ్యో నా స్రవంతి, నీకెన్ని కష్టాలు వచ్చాయి స్రవంతి అంటూ ముందుకు పోబోయాడు. స్టాప్ ఇట్, విసుగ్గా అరిచింది. అమ్మా, అతన్ని బయటికి వెళ్ళిపోమ్మను. పిలవని పేరంటంగా ఇలా ఇళ్లకు రావద్దని చెప్పండి. అతని మొహం కూడా చూసే ఇష్టం లేనట్లు తల తిప్పేసుకుంది. స్రవంతి, నువ్వు కోపంలో ఏం మాట్లాడుతున్నావో నీకే తెలియదు. కిరణ్ పోయాడని తెలిసి ఎంత కుమిలిపోయానో నీకేం తెలుసు? కర్చీఫ్తో కళ్ళు తుడుచుకొని తిరిగి అతనే అన్నాడు. నీ జీవితానికి ఓ ఆసరాగా నిలబడదామని ఆశతో వచ్చాను. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నేనేం అపార్థం చేసుకోవటం లేదు. సరిగ్గా అర్థం చేసుకున్నాను కాబట్టే వెళ్ళిపోమ్మని చెప్తున్నా. నువ్వు నాగపాము లాంటి వాడివి. ఆ మాత్రం నాకు తెలియదా? దయచేసి వెళ్ళిపో. మళ్ళీ ఎప్పుడు మా ఇంటికి రాకు, ఆవేశంగా అంది. బాగా ఆలోచించుకో స్రవంతి. వచ్చిన అవకాశాన్ని జారవిడ్చుకోకు. నన్ను అవమానించి రెచ్చగొట్టడం నీకంత మంచిది కాదు, ప్రశాంతంగా అన్నాడు రంజిత్. ఐ సే గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, గట్టిగా అరిచింది. స్రవంతి తల్లిదండ్రులు దిగ్భ్రాంతిగా చూస్తుండిపోయారు. చాలా తాపీగా నవ్వాడు. నిన్ను ఎలా స్వంతం చేసుకోవాలో నాకు బాగా తెలుసు. తెలిస్తే వెళ్ళి గంగలు దూకు. కోపంతో ఆమె ముక్కు పుటాలు అదురుతున్నాయి. చూడు బేబీ, అంత ఆవేశపడకు. కూల్ డౌన్, కూల్ డౌన్. పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను కాదనటం నిన్ను నన్ను సృష్టించిన ఆ బ్రహ్మదేవుడి తరం కూడా కాదు. హరిహరాదులు అడ్డొచ్చినా సరే నిన్ను నాదానిగా చేసుకుంటాను. యు బ్లడీ స్కౌండ్రల్ బాస్టర్డ్ అని చేతికందిన వస్తువులు తీసి విసిరికొట్టింది. అతను ఒడుపుగా వాటి నుంచి తప్పించుకున్నాడు. ప్లీజ్ గెట్ అవుట్. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు, అంది రౌద్రంగా. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోకపోతే నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేస్తాను. ఆమె టేబుల్ మీదున్న పేపర్ వెయిట్ తీసి విసిరింది. అది రివ్వున వెళ్ళి అతని నుదుటిని తాకింది. అమ్మా అంటూ గావు కేక పెట్టాడు. అతని నోటి నుండి ఆ కేక వెలువడిన మరుక్షణం ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చారు. బయట కారు దగ్గర నిలబడి ఉన్న అతని అనుచరులు అతని నుదుటి నుంచి కారుతున్న రక్తం చూసి స్థాణువులయ్యారు. రేయ్, చూస్తుంటే ఇది పెచ్చరిల్లిపోతోంది. మన సత్తా ఏమిటో కాస్త చూపించండి, మూలుగుతూ చెప్పాడు రంజిత్. అంతే, ఆ ఇద్దరు ఇంటి మీద పడ్డారు. ముందు అలమారాలో ఉన్న వస్తువుల్ని నేలకేసి విసిరికొట్టసాగారు. కంగారుగా ముందుకు రాబోయిన శివయ్యను నిశ్శబ్దంగా వెనక్కి నెట్టేశాడొకతడు. మరొకడు తమ పనికి అడ్డు రావద్దన్నట్లు దూరంగా ఉండమని సైగ చేశాడు. ఇంట్లో ఉన్న సామానంతా ముక్కలు ముక్కలు చేయటం ప్రారంభించారు. కుర్చీలు విరగ్గొట్టారు. టేబుల్ని తుక్కు చేశారు. ఓ అరగంట సేపు ఇంట్లో స్వైర విహారం చేశారు. భయంతో బిగుసుకుపోయి చూస్తూ ఉండిపోయారు స్రవంతి వాళ్ళు. జరుగుతున్న దానికి ప్రేక్షకులు అయ్యారే తప్ప నిరోధించే ప్రయత్నమూ చెయ్యలేదు. కండలు తిరిగి వస్తాదుల్లా కనిపిస్తున్న అతని అనుచరులని ఆపగలిగే శక్తి వాళ్లకి లేదని తెలుసు. అన్నీ సర్వనాశనం చేశాక నీట్గా చేతులు దులుపుకుంటూ రంజిత్ పక్కకు వెళ్ళి నిలబడ్డారు. చూశారా, నన్ను ఎదిరిస్తే ఏం జరుగుతుందో అన్నదానికి ఇది చాలా చిన్న ఉదాహరణ. రేపు ఉదయం మళ్ళీ వస్తాను. ఎందుకో తెలుసా? మిమ్మల్ని ఓ మంచి అపార్ట్మెంట్లోకి తీసుకెళ్ళటానికి. ఆ తర్వాత చెప్పను, చేసి చూపిస్తాను. ఆమెకు దగ్గరగా వచ్చాడు. ఆమె బుగ్గ మీద చిటికేస్తూ సీ యూ టుమారో మై స్వీట్ లేడీ అన్నాడు. ఆమె అసహ్యంగా ముఖం పక్కకు తిప్పుకుంది. వస్తాను మామయ్య గారు. మొదటిసారి ఇంట్లోకి అడుగుపెట్టిన అల్లుడు ఈ రకంగా ప్రవర్తించకూడదు. చిన్నగా భుజాలెగరేశాడు. కానీ ఏం చేద్దాం, పరిస్థితులు అలా వచ్చాయి. మళ్ళీ కలుద్దాం చెప్పి వెళ్ళిపోయాడు. కారు కదిలిన శబ్దం వినగానే బోరున ఏడుస్తూ కూలబడింది స్రవంతి. చెల్లా చెదురైన సామాన్లు ఆమె ఊహల్లాగే, అస్తవ్యస్తమైన ఇల్లు ఆమె మనసులాగే. అరుణ స్రవంతి దగ్గరికి వచ్చేసరికి వాళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. ఏం జరిగింది స్రవంతి
అడిగింది ఆశ్చర్యంగా. మా కర్మ కాలిందమ్మా, అన్ని కష్టాలు ఒక్కసారి వచ్చి పడ్డాయి చెప్పింది శాంత నెత్తి బాదుకుంటూ. ఇంతకీ ఏం జరిగిందమ్మా? స్రవంతి కన్నీళ్ల మధ్య అంతా చెప్పింది. నేను వాణ్ణి పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోకపోతే మా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేసి వెళ్ళాడు. దౌర్భాగ్యుడు అంతకు తెగించాడా? పోలీస్ రిపోర్ట్ ఇద్దాం, వాడిని అరెస్ట్ చేస్తారు. ఆవేశంతో ఉడికిపోయింది అరుణ. వద్దు, అలా చేస్తే వాడు మరింత రెచ్చిపోతాడు స్రవంతి అంది. అయితే ఏం చేద్దాం? ఈ ఊరు నుండి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. నా గురించి నాకు బెంగలేదు, కానీ నా కిరణ్ బిడ్డకి ఏదైనా జరుగుతుందేమోనని భయంగా ఉంది. నువ్వొక్కదానివేనా? అవును, నాతోనే కదా ఇన్ని సమస్యలు. నేనుండబట్టే అమ్మ వాళ్ళకి కష్టాలు ఎదురవుతున్నాయి. నేనే లేకపోతే ఆ రంజిత్ మా ఇంటి వైపు కన్నెత్తి చూడడు. అది వినగానే లేచి స్రవంతి దగ్గరకు వచ్చింది శాంత. ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వు మాకో సమస్య? నిన్ను వదిలి మేముండగలమా? అందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. స్రవంతి తల అడ్డంగా ఊపింది. వద్దు, ఇప్పటికే నా వల్ల మీకు చాలా ఇబ్బంది కలిగింది. ఇక ముందు నా కారణంగా మీరు బాధపడకూడదు. నేనొక్కదాన్నే ఎక్కడికైనా వెళ్ళి రహస్యంగా బ్రతికేయగలను. ఆమెను దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంది శాంత. పిచ్చి పిల్ల, ఏ తల్లిదండ్రులకైనా తమ సంతానం బరువవుతుందా? నీ కడుపులో పెరుగుతున్న మా మనవణ్ణి మేము కాపాడుకోవద్దు? కష్టమైన సుఖమైన అందరం కలిసే అనుభవిద్దాం అమ్మా అంటూ తల్లిని కావలించుకుంది. అరుణకి కళ్ళు చెమర్చాయి. ఎలాగైనా సరే వాళ్ళకి సహాయం చెయ్యాలన్న ఆరాటం కలిగింది ఆమెలో. వెంటనే ఆమెకు హైదరాబాద్లో ఉన్న బాబాయ్ గుర్తొచ్చాడు. ఆయనకి పిల్లలు లేరు. అరుణ అంటే ప్రాణం. అరుణ ఎంత చెప్తే అంత ఆయనకి. మీరు హైదరాబాద్ వెళ్ళండి, అక్కడ మా బాబాయ్ ఉన్నారు. ఆయన చాలా మంచివారు. నేను చెప్తాను, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. సందేహంగా చూస్తూ ఉండిపోయారు. కనీసం స్రవంతికి డెలివరీ అయ్యే వరకైనా అక్కడ ఉండండి. రంజిత్ మీ అడ్రస్ కనుక్కోలేడు, కనుక్కున్నా ఏమీ చేయలేడు. కృతజ్ఞతాపూర్వకంగా అరుణ చేతులు పుచ్చుకుంది స్రవంతి. కాలం ఎవ్వరి కోసం ఆగదు. ఈ ప్రపంచంలో ఇతరుల బాధలతో ఆనందాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సిన్సియర్గా తన కర్తవ్యం తను నిర్వర్తించేది కాలం మాత్రమే. హైదరాబాద్కి వచ్చి చూస్తుండగానే 5 నెలలు గడిచిపోయాయి. అరుణ చెప్పినట్టే ఆమె బాబాయ్ పరందామయ్య చాలా మంచివారు. స్రవంతి వాళ్లకు తన అవుట్ హౌస్లో నివాసం కల్పించడమే కాకుండా వాళ్ళ అవసరాలను కూడా చూశాడు. సునీల్కు ఒక యాడ్ ఏజెన్సీలో ఉద్యోగం చూసి పెట్టాడు. శివయ్యను తన ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూల్కి అటెండర్గా నియమించాడు. శాంత, సునీత పరందామయ్య ఇంట్లో పనులు చేయసాగారు. స్రవంతి మాత్రం గడప అవతలికి కాలు పెట్టేది కాదు. ఆ 5 నెలలు అజ్ఞాతవాసంగానే గడిపింది. ఆమె ఊహల్లో కిరణ్, కడుపులో బిడ్డ ఊపిరి పోసుకున్నారు. ఒక రాత్రి స్రవంతికి నొప్పులు రావటం ప్రారంభమయ్యాయి. పరందామయ్య కారులో ఆమెని ప్రైవేట్ నర్సింగ్ హోంలో చేర్పించారు. వెంటనే ఆమెను డెలివరీ రూమ్లోకి తరలించారు నర్సులు. బయట ఆదుర్దాగా నిలబడ్డారు ఆమె ఇంటి వాళ్ళు. నొప్పులు ఎక్కువై డెలివరీ అవుతుండగా స్పృహ తప్పింది స్రవంతికి. తిరిగి ఆమెకు స్పృహ రాగానే పక్కలో తడిమి చూసుకుంది. అమ్మా, నా బిడ్డ మగపిల్లాడు పుట్టాడమ్మా. బాబుకి స్నానం చేయించడానికి ఆయా తీసుకెళ్ళింది. తృప్తిగా వెనకకు వాలి కళ్ళు మూసుకుంది స్రవంతి. కిరణ్ స్మృతిపదంలో కదిలాడు. ఒక రమ్య స్మృతిని మిగిల్చి అనంత శూన్య సౌదామినిలోకి వెళ్ళిపోయావు. ఉషతో వచ్చిన సందడినంతా సంధ్య తోడ్కుని వెళ్ళినట్టు. రావేమో అనుకున్న ఈ వేళ అనుకోని అతిథిలా వచ్చావు. అతను చనిపోయాడని తెలిసిన క్షణం నుంచి నవ్వటం మర్చిపోయిన ఆమె తొలిసారిగా నవ్వింది. పగలు రాత్రి తేడా తెలియక నైరాస్యంతో బ్రతుకుతున్న ఆమెలో మళ్ళీ ఆశ ఉదయించింది. మధ్యాహ్నం వరకు బాబుని తీసుకురాకపోవడంతో తల్లిని అడిగింది స్రవంతి. శాంత మాట్లాడలేదు. అమ్మా, ఒక్కసారి వాడిని చూడాలనుందమ్మా. బాబుకి కొంచెం బాలేదు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టారు. సాయంత్రం చూద్దు గాని, పడుకో. లేదమ్మా, బాబుని చూడకుండా ఉండలేను. ప్లీజ్, ఒక్కసారి బయట నుంచి చూస్తాను. ఎక్కడున్నాడమ్మా? వెళ్ళడానికి పైకి లేచింది. ఆమె అణువణువులో బిడ్డను చూడాలన్న ఆతృత, ఆరాటం కనబడుతోంది. శాంత వచ్చి ఆమెను పట్టుకుంది. నీకెలా చెప్పాలో మాటలు రావటం లేదమ్మా. ఇక్కడ కూడా దేవుడు నీకు అన్యాయం చేశాడు. ప్రాణం లేని బిడ్డ పుట్టాడు. ఏం విన్నదో అర్థం కాలేదామెకు. ఏమిటి? కీచుగార్చింది. అనునయంగా ఆమె జుట్టు సవరించబోయింది శాంత. ఆ చేతిని విసిరి కొట్టింది. అబద్ధం, నేను నమ్మను. నా బిడ్డ చనిపోలేదు. వాడు నన్ను విడిచి వెళ్ళిపోలేడు. ఒక్కడుగు వెనక్కు వేసింది. అమ్మా, నా బాబు బ్రతుకున్నాడని చెప్పమ్మా. ప్లీజ్, నీ కాళ్ళు పట్టుకుంటానే. వాడిని నాకు తెచ్చివ్వవే. నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయింది శాంత. మంచంలో కూలబడింది. 2 చేతులతో ముఖం కప్పుకొని రోదించసాగింది.
వసంతం వాడిపోయింది, గ్రీష్మము ఆసన్నమైంది. ఇంకా నాకేం మిగిలింది? ఆమెకు దేవుడు గుర్తొచ్చాడు. ఎల్లప్పుడూ దేవుడి ఆట వస్తువు ఆడదాని జీవితమే అవటం ఆడది చేసుకున్న పాపమా? దేవుడు ఎంత దగాకోరు! అన్నీ ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి తీసేసుకుంటాడు. మాతృత్వం స్త్రీకి గొప్ప వరం. అది తనకింక కలేనా? దేవుడాడే చదరంగంలో నిశ్శబ్దంగా ఒక్కో పావు పక్కకి తప్పుకుంటుంటే ఖాళీ అయిన గళ్ళల్లా ప్రశ్నార్థకంగా తను మిగిలిపోవలసిందేనా? ఆమె దుఃఖం ఉద్ధృతమైంది. నిన్నటి వరకు తన కడుపులో ఉన్న శిశువు ఈరోజు లేకపోవడం ఆమె ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. కన్నా, కనీసం కడుపులో ఉన్న నువ్వు బ్రతికే ఉంటావనుకుంటే జీవితాంతం నేను కడుపులోనే దాచుకునేదాన్ని. తెలియక నీకు జన్మనిచ్చి వెంటనే మృత్యుముఖంలోకి పంపేశాను. నన్ను క్షమించు. మల్లెపందిరి కింద ఒంటరిగా కూర్చొని ఆకాశం కేసి చూస్తున్న స్రవంతిని చూడగానే పరందమ్మయ్యకి గుండె కలిచివేసినట్టయింది. ఆయన రాకను గమనించలేదామె. ఇన్నాళ్ళు పుట్టబోయే బిడ్డ కోసం బ్రతకాలని అనుకుంది. కిరణ్తోనే ముగిసిపోయిందనుకున్న జీవితం తను తల్లి కాబోతోందని తెలిసి మళ్ళీ మొదలెట్టింది. కానీ ఇప్పుడు అరుణ ఉత్తరంలో రాసిన వాక్యాలు గుర్తుకొచ్చాయి. జీవితాన్ని ప్రేమించటం నేర్చుకో స్రవంతి. బాధలు అవే తగ్గిపోతాయి. పోయిన వాళ్ల గురించి నిరంతరం వ్యధ చెందుతూ ఉంటే చివరికి మనల్ని మనమే కోల్పోతాం. స్రవంతి, పరందామయ్య పిలుపు విని ఉలిక్కి పడింది. ఆయన్ని చూసి కంగారుగా లేవబోయింది. పర్వాలేదు, కూర్చోమ్మా. ఆయన గొంతులో ఆర్ద్రత ఉట్టిపడుతోంది. అరుణ పంపించిన దానికంటే కూడా కిరణ్ వైపు నుండే స్రవంతిని ఆదరించాడు. కిరణ్ అంటే ఆయనకి చాలా అభిమానం. కిరణ్ తల్లిదండ్రులు యాక్సిడెంట్లో చనిపోగానే అతన్ని తనతో పాటు తెచ్చుకోవాలని చూశాడు. కానీ కామేశ్వరరావు అల్లుణ్ణి చేసుకుందామనే ఉద్దేశంతో పంపటం ఇష్టపడలేదు. కిరణ్ మీదుండే ఇష్టంతో అరుణ చెప్పగానే స్రవంతి వాళ్ళని స్వంత మనుషుల్లా ఆదరించి వాళ్ళ అవసరాలు చూశాడు. స్రవంతి, ఇలా ఒంటరిగా ఉంటే రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. ఏదైనా ఉద్యోగంలో చేరకూడదు, మనసు కాస్త కుదుట పడుతుంది అన్నారాయన. ఉద్యోగమా? నేను చేయలేనండి అంది. ఎందుకు చేయలేవు? నీ బాధని అర్థం చేసుకోగలనమ్మా. కానీ ఎంతకాలం ఇలా ఉండిపోతావో ఆలోచించుకో. నీకోసం కాకపోయినా కనీసం మీ అమ్మా నాన్నల కోసం ఆలోచించు. రాను రాను వృద్ధాప్యం పైబడుతుంది వాళ్లకు. నీ పరిస్థితి వాళ్లను మరింతగా కృంగదీస్తోంది. కళకళలాడుతూ ఉండాల్సిన కూతురు ఇలా ఏదో పోగొట్టుకున్నట్లుంటే వాళ్ల హృదయాలు ఎంతగా ఘోషిస్తుంటాయో అర్థం చేసుకో. ఆయన మాటలకి నవ్వొచ్చింది. ఏమీ జరగనట్టు, తన బాధకి అర్థం లేనట్టు మాట్లాడుతున్నాడు. ఏం పోగొట్టుకోలేదు తను. అసలేం మిగిలిందని ఆమె ఫీలింగ్స్ చూసి తన అన్నదాంట్లో పొరపాటు గ్రహించారాయన. నా ఉద్దేశం పోగొట్టుకున్న దాని గురించి విచారించి లాభం లేదని. నాతో పోలిస్తే నీ పరిస్థితి నయం కదూ. మహారాష్ట్రలో బిజినెస్ రీత్యా కొంతకాలం ఉన్నప్పుడు అక్కడొచ్చిన భూకంపంలో ఇల్లు కూలి నా భార్య బిడ్డలు చనిపోయారు. ఆ టైంలో నేను కారులో హైదరాబాద్ నుండి లాతూర్కి వెళ్తున్నాను. ఒక్కసారిగా అందరినీ కోల్పోయాను. నాకు అది ఎంత పెద్ద దెబ్బో నువ్వు ఊహించగలవు. నీకైతే అమ్మా నాన్న ఉన్నారు, తమ్ముడు చెల్లాయి కూడా ఉన్నారు. నాకెవరున్నారు చెప్పు? ఆయన మొహంలో ఒక్క క్షణం బాధావీచిక కనిపించి అదృశ్యమైపోయింది. స్రవంతి, నువ్వు జాబ్లో చేరు. నీ కుటుంబం ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. నాన్నకి విశ్రాంతి దొరుకుతుంది. తమ్ముడు చెల్లాయి చదువుకోగలుగుతారు. ఎంతకాలం ఇలా వాళ్లకు భారమై ఉంటావు? కనీసం నీ ఖర్చులకు నువ్వు సంపాదించుకో. ఆయన మాటలు ఆమె మీద ప్రభావం చూపించాయి. నాకెవరు ఉద్యోగం ఇస్తారు బాబాయ్ గారు? మెల్లగా అడిగింది. స్రవంతి అంత తొందరగా ఒప్పుకుంటుందని ఊహించలేదాయన. నిజంగా చెయ్యాలని అనుకుంటున్నావా? అపనమ్మకంగా అడిగాడు. తల ఊపింది. నీకు ఉద్యోగం ఇప్పించే బాధ్యత నాది. నువ్వేం చదువుకున్నావు? నీ క్వాలిఫికేషన్స్ చెప్పు. బీఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. టైపు, షార్ట్ హ్యాండ్ వచ్చు. చాలు, రేపు ఈ పాటికి నీకు జాబ్ వచ్చేస్తుంది అన్నట్టుగానే ఆ మరుసటి రోజు ఆమెను వెంటబెట్టుకొని విష్ణువర్ధన్ రావు దగ్గరికి తీసుకువెళ్లారు. విష్ణువర్ధన్ రావు ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్. ఆయనకి 2 పేపర్ మిల్లులు, ఓ గ్లాస్ ఫ్యాక్టరీ ఉన్నాయి. పరంధామయ్యకు మంచి స్నేహితుడాయన. సరాసరి స్రవంతిని ఆయన ఛాంబర్లోకి తీసుకెళ్లాడు పరంధామయ్య. ఎయిర్ కండిషన్ రూమ్లో రివాల్వింగ్ చైర్లో కూర్చుని ఉన్నాడు విష్ణువర్ధన్ రావు. ఆకర్షణీయమైన విగ్రహం, చురుకైన కళ్ళు, మేధస్సుతో పండిపోయిన తెల్ల వెంట్రుకలు. ఆయనకు 50 ఏళ్లుంటాయి. ఆయన్ని చూడగానే ఎవరికైనా గౌరవభావం కలుగుతుంది. స్రవంతిని పరిచయం చేశాడు పరంధామయ్య. ఆమె చేతులు జోడించి నమస్కారం చేసింది. ఏం చదువుకున్నావమ్మా అడిగాడాయన. తన క్వాలిఫికేషన్స్ గురించి చెప్పింది. నీ సర్టిఫికెట్లున్నాయా? పర్సనల్ ఫైల్లోంచి తీసి ఆయనకిచ్చింది. ఆయన వాటిని పరీక్షగా చూశాడు. బీఎస్సీలో ఆమెకు వచ్చిన మార్కులు చూడగానే ఆయన మొహం వికసించింది.
ఈ అమ్మాయికి ఏ ఉద్యోగమైనా ఇవ్వాలి నువ్వు చెప్పాడు పరందామయ్య. ఇక నీ రికమెండేషన్ అక్కర్లేదు. నిన్న నువ్వు ఫోన్లో చెప్పాక ఏదో స్నేహితుడివి కదా, నీ మాట మీద ఇవ్వాలని అనుకున్నాను. కానీ ఆ అమ్మాయి సర్టిఫికెట్లు చూశాక నువ్వు చెప్పినా చెప్పకున్నా ఆమెకే ఉద్యోగం ఇస్తాను. అది వినగానే ఆమె ఆనందానికి లోనైంది. నా పర్సనల్ సెక్రటరీ 2 నెలల క్రితం ఉద్యోగం మానేసింది. టైపు షార్ట్ హ్యాండ్ వచ్చిన ఓ మంచి అమ్మాయిని చూసి అపాయింట్ చేసుకుందామని ఆ పోస్ట్ అలాగే ఖాళీగా ఉంచాను. ఆ పోస్టు మీకు ఇస్తాను. అయితే అది టెంపరరీగా మాత్రమే. ఒక కంపెనీకి పర్సనల్ సెక్రటరీ అంటే ఎంతో బాధ్యతతో ఎఫిషియన్సీతో కూడిన పని. మీరు చేయగలరు అన్న నమ్మకం కలిగితే పర్మనెంట్ చేస్తాను, లేకుంటే అకౌంట్ సెక్షన్లో వేరే జాబ్ ఇస్తాను చెప్పాడు విష్ణువర్ధన్ రావు. సంతోషంతో మాట రాలేదు స్రవంతికి. మర్నాడు ఆఫీస్కి వెళ్ళింది. విష్ణువర్ధన్ రావు 10 గంటలకు వస్తాడు. స్టాఫ్ అంతా 9ంటికే వచ్చేయాలి. ఆయన రాగానే గౌరవంగా లేచి నిలబడింది స్రవంతి. గుడ్ మార్నింగ్ సార్ అంది. వెరీ గుడ్ మార్నింగ్, కూర్చో అన్నాడు. ఆయన ఏదో ఫైల్స్ చూసుకోవటంలో బిజీ అయిపోయాడు. మేనేజర్ వచ్చి ఏవో సంతకాలు తీసుకున్నాడు. ఆఫీస్ బాయ్ ఆయనకు టీ ఇస్తూ స్రవంతి టేబుల్ మీద కూడా కప్పు పెట్టి వెళ్ళాడు. స్రవంతి ఆయన పిలిచి ఏదైనా పని చెప్తాడేమోనని ఎదురు చూడసాగింది. ఆయన ఆమె ఉనికి గుర్తించినట్లు సీరియస్గా ఫైల్ చూస్తూ ఎవరెవరికో ఫోన్లు చేయసాగాడు. కూర్చుని స్రవంతికి విసుగొచ్చింది. ఆయన ఎదురుగా గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవటం నచ్చలేదామెకి. లంచ్ టైంకి రిలాక్స్డ్గా కుర్చీలో వెనక్కి వాలి సిగార్ వెలిగించాడు. అప్పుడు కానీ ఆమె వెంక చూడలేదాయన. ఆమెను చూసి చిన్నగా నవ్వాడు. ఆ నవ్వులోని ప్రశాంతత నచ్చింది స్రవంతికి. ఆయన తాపీగా సిగార్ కాల్చి యాష్ట్రేలో పడేసి ఆమెను రమ్మన్నట్లు సైగ చేశాడు. ఆమె వెళ్ళి అతనికి ఎదురుగా సీట్లో కూర్చుంది. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అడిగాడు. చెప్పింది. ఇక్కడికి రాకముందు ఎక్కడుండేవాళ్ళు? విశాఖలో ముక్తసరిగా జవాబిచ్చింది. ఆయనతో మాట్లాడుతుంటే ఆమె శరీరం సన్నగా కంపిస్తోంది. నీకు అక్క చెల్లెళ్ళు ఉన్నారా? తమ్ముడు జాబ్ చేస్తూ BA ప్రైవేట్గా చదువుతున్నాడు. ఒక చెల్లాయి ఇంటర్ చదువుతోంది. ఇంతలో ఫోన్ మోగింది. ఆయన ఫోన్ ఎత్తి మాట్లాడసాగారు. స్రవంతి వచ్చి తన సీట్లో కూర్చుంది. విష్ణువర్ధన్ రావు మేనేజర్ని పిలిచి స్రవంతిని స్టాఫ్కి పరిచయం చేయమని చెప్పాడు. మేనేజర్ స్రవంతిని తీసుకువెళ్ళాడు. స్టాఫ్ మొత్తం 25 మంది. అది మెయిన్ ఆఫీస్. బాంబే, మద్రాస్, కలకత్తాలో బ్రాంచ్ ఆఫీసులున్నాయి. విష్ణువర్ధన్ రావు ఆమెను ప్రత్యేకంగా పిలిపించి తనతో లంచ్లో కూర్చోబెట్టుకున్నాడు. స్రవంతికి ఆయన తన పట్ల కొంచెం ఎక్కువగా శ్రద్ధ వహిస్తున్నాడనిపించింది. సాయంత్రం ఆఫీస్ అయిపోగానే స్రవంతిని ఇంటి దగ్గర దిగబెట్టి రమ్మని డ్రైవర్తో చెప్పాడాయన. మొదటి రోజు ఆఫీస్ సంగతులన్నీ ఇంట్లో వాళ్ళకి చెప్పింది. శాంత ఆమె చెప్పే విషయాల కంటే తిరిగి కూతురు మొహంలో కనిపిస్తున్న ఆ ఉత్సాహాన్ని చూసి చాలా సంతోషించింది. ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు ఆయన అన్న మాటలు ఎప్పుడూ స్రవంతికి గుర్తొచ్చేవి. ఎలాగైనా ఆయనతో మెప్పు పొందాలని కష్టపడి పనిచేయసాగింది. ఆమె అక్కడ చేరాక కిరణ్ ఆలోచనలు చాలా తక్కువగా రాసాగాయి. ఇంతకు ముందైతే తీరిగ్గా కూర్చొని అతన్ని తలపోస్తూ బాధపడేది. కానీ ఇప్పుడు పగలంతా ఆఫీస్ పనితో బిజీ. సాయంత్రం బాగా అలసిపోయి ఇంటికొచ్చేది. రాత్రి అన్నం తినగానే నిద్ర ముంచుకొస్తుంది. మళ్ళీ తెల్లవారగానే ఆఫీస్కి పరుగు. స్రవంతి, మనం రేపు బాంబే వెళ్తున్నాం చెప్పాడు విష్ణువర్ధన్ రావు. నేనెందుకు సార్ ఆశ్చర్యంగా అడిగింది. రేపు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది. నా పర్సనల్ సెక్రటరీగా నువ్వు నాతో ఉంటావు. సార్ ఇబ్బందిగా చూసింది. ఎనీ ప్రాబ్లం? ఇంట్లో వాళ్ళని అడగాలి. అలా రావటం తనకిష్టం లేదని ఎలా చెప్పాలో తెలియకంది. అంతే కదా, నేను వచ్చి మాట్లాడతాను. లేకుంటే మన క్లర్క్ వనజ వచ్చి చెప్తుంది. నాతో రావటం ఇబ్బంది అయితే చెప్పు. నిన్ను తీసుకువెళ్ళటంలో నాకు మరే ఉద్దేశం లేదు. కంపెనీ సెక్రటరీగా అన్నీ నేర్చుకుంటావనే తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. ఈ నెల నుంచి నీకు జాబు పర్మనెంట్ చేస్తున్నాను కాబట్టి. ఆయన అలా అనేసరికి వెళ్ళక తప్పలేదు స్రవంతికి. ఆమె ఆయన మాటల కంటే తను చేస్తున్న ఉద్యోగానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఎయిర్పోర్ట్కి వెళ్తూ మొదటిసారిగా ఆయన కారెక్కింది. అది అతి ఖరీదైన బెంచ్ కారు. అలాంటి ఖరీదైన కారెక్కటం ఆమెకు అదే ప్రథమం. 20 నిమిషాలలో కారు ఎయిర్పోర్ట్కి చేరుకుంది. బాంబే వెళ్లే విమానం సిద్ధంగా ఉంది. స్రవంతికి అంతా కొత్తగా ఉంది. స్రవంతిని బెల్ట్ పెట్టుకోమని చెప్పి ఆయన బెల్ట్ పెట్టుకున్నాడు. స్రవంతికి పెట్టుకోవడం రాక ఇబ్బంది పడుతుంటే ఆయన హెల్ప్ చేశాడు. విమానం గాల్లోకి లేచింది. మొదట తల తిరుగుతున్నట్లు అనిపించింది. అది 2 క్షణాల సేపే. ఎయిర్ హోస్టెస్ వాళ్లకు కాఫీ, స్నాక్స్ సర్వ్ చేసింది. విమానంలో ప్రయాణిస్తున్నాను అన్న ఫీలింగ్ ఆమెకు కలలా తోచింది. వాళ్ల కోసం బాంబే ఎయిర్పోర్ట్లో
మారుతి 1000 రెడీగా ఉంది. హోటల్ అశోకాలో వాళ్ళకి ఏర్పాటు చేసిన పర్సనల్ సూట్ చూడగానే కళ్ళు తిరిగాయి ఆమెకి. విష్ణువర్ధన్ రావు రెడీ అయి త్వరగా వచ్చేయి, క్రింద వెయిట్ చేస్తుంటానని చెప్పి వెళ్ళిపోయాడు. హోటల్ అశోక మీటింగ్ హాల్లోకి వెళ్ళారిద్దరు. చాలామంది డైరెక్టర్స్ వచ్చున్నారు. ఇంకా వచ్చేవాళ్ళు ఉండటంతో వెయిట్ చేశాడు విష్ణువర్ధన్ రావు. దాదాపుగా 200 మంది వచ్చారు. అందరూ రాగానే మీటింగ్ స్టార్ట్ చేశాడాయన. స్రవంతి డయాస్కి ముందు వరుసలో కూర్చుంది. మీటింగ్ తరువాత స్రవంతిని వాళ్ళందరికీ పరిచయం చేశాడు. ఆ తర్వాత డిన్నర్, ఎయిర్ కండిషన్డ్ డైనింగ్ హాల్ చూడగానే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. అతి ఖరీదైన డిషెస్, ఆమె ఎన్నడూ కనీ విని ఎరుగని రుచికరమైన వంటకాలు, అవన్నీ చూసి తినకుండానే ఆమె కడుపు నిండిపోయింది. రూమ్కి చేరుకునేసరికి 9 అయింది. విష్ణువర్ధన్ రావు డ్రెస్ మార్చుకుని గుడ్ నైట్ అని చెప్పి నిద్రపోవటానికి ఉపక్రమించాడు. స్రవంతి తన కలాట్ చేసిన మంచం మీద పడుకుంది. ఎందుకో ఆమె మనసులో ఓ సింకింగ్ ఫీలింగ్. ఏమిటి తనిలా అయిపోయింది? తన జీవితం ఏ మలుపు నుంచి ఏ మలుపులోకి మారుతోంది? అర్థం కాని అయోమయంలో పడి గిలగిలా కొట్టుకుంది. ఆయన కంటే ముందుగా లేచి స్నానం చేసి ఫ్రెష్గా తయారైందామే. కళ్ళు విప్పగానే మంచు పొదరింట్లో తడిసిన ఎర్ర గులాబీలా స్వచ్ఛంగా ఉన్న ఆమెను చూసి ప్రసన్నంగా నవ్వాడు. ఈ సాయంత్రం తిరిగి హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం. షాపింగ్కి వెళ్దాం, నీకు కావాల్సినవి కొనుక్కో అన్నాడు. షాపింగ్కి వెళ్ళటం ఆమెకిష్టం లేదు. కారణం, ఆమెకి ఏమీ అవసరం లేదు. అదొక కారణమైతే రెండో కారణం, సరదాకి షాపింగ్ చేసే ఆర్థిక పరిస్థితి కాదామెది. వద్దులేండి సార్ అంది. జస్ట్ రిలాక్సింగ్ అంటూ ఆమెను బలవంతంగా తీసుకెళ్లాడు. ఆమె వద్దు వద్దంటున్నా ఆమె ఇంటిల్లిపాదికి బట్టలు కొన్నాడు. స్రవంతి మనస్సంతా అదోలా తయారైంది. ఆయనకు తనపై ఉన్న ఫీలింగ్ ఎలాంటిది తేల్చుకోలేక గింజుకోసాగింది. ఆ రెండో రోజు ఆయనతో చెప్పింది, సార్, మీరు నాకు చాలా ఎక్కువగా సహాయం చేస్తున్నారు. ఎందుకో నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నాను. నన్ను కేవలం మీ క్రింది ఉద్యోగిగానే చూడండి అంది. అనవసరమైన ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోకు అన్నాడు. కాదు సార్, నేను నా వ్యక్తిత్వాన్ని రోజురోజుకి కోల్పోతున్నానేమో అని భయంగా ఉంది. ముందు ఆశ్చర్యపోయి ఆ తర్వాత నవ్వేశాడు. సరే అలాగే అన్నాడు. ఆమె ఆయన వెంట కలకత్తా, మద్రాస్ లాంటి నగరాలకు వెళ్ళక తప్పలేదు. ఆయన అభిమానాన్ని తిరస్కరించలేదు. అలా అని తన వ్యక్తిత్వాన్ని చంపుకోలేదు. మెల్లమెల్లగా తను సుడిగుండంలోకి వెళ్ళిపోతున్నానేమో అన్న భయం కలగసాగిందామెలో. తన పరిస్థితిని అరుణుకు ఉత్తరంలో తెలిపింది. నేను ఎటువైపు పయనిస్తున్నానో నాకు అర్థం కావడం లేదు. విష్ణువర్ధన్ రావు అభిమానాన్ని, ఆత్మీయతను తట్టుకోలేకపోతున్నాను. ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను, వెళ్ళలేకపోతున్నాను. ఓ విషవలయంలో ఇరుక్కున్నట్లు నాకు అనిపిస్తోంది అని రాసింది. అరుణ దగ్గర నుంచి వెంటనే జవాబొచ్చింది. స్రవంతి, నీలో ఈ భయాలన్నీ కలగటానికి కారణం నువ్వు ఒంటరితనంతో పోరాడుతున్నావు. నీకంటూ ఓ మనిషి తోడు కావాలి. పెళ్లి చేసుకో. నీ మానసిక స్థితి నుంచి బయటపడతావు. విష్ణువర్ధన్ రావు వయసులో చాలా పెద్ద అని రాశావు. ఆయనకు నీ మీద కేవలం అభిమానం తప్ప మరేం లేదేమో. నువ్వు అనవసరంగా మరేదో అనుకుని బుర్ర పాడు చేసుకుంటున్నావేమో. ఆయనతో స్నేహాన్ని వదులుకోకు. భవిష్యత్తులో నీకు ఉపయోగపడగలదు. ఆ ఉత్తరం ఆమెకు స్వాంతన కలిగించలేదు. ఆఫీస్లో స్రవంతి మీద గుసగుసలు మొదలయ్యాయి. విష్ణువర్ధన్ రావుని బుట్టలో వేసుకుని ఆడిస్తుందని, ముసలివాడిని బాగా పట్టిందని రకరకాల మాటలు. లేడీ క్లర్కు వనజ డైరెక్ట్గానే అడిగింది ఒకరోజు, ఎంతవరకు వచ్చింది బాస్తో నీ వ్యవహారం? నా వ్యవహారం ఏమిటి? అయోమయంగా అడిగింది. అంతా తెలియనట్లు మాట్లాడతావేం? బాస్ నీ కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు కదా, పాపం. చివరికి ముసలివాడిని ఈ స్థితికి తీసుకొచ్చావు. పట్టిన మంచి డబ్బున్న వాడినే పట్టావు. కంగ్రాచులేషన్స్ అంది వనజ ఎగతాళిగా నవ్వుతూ. యూ షటప్ అంది కోపంగా. అంత నటనెందుకు? నన్ను షటప్ అంటే జరుగుతున్న భాగోతం దాగుతుందా? అందరూ అనుకోకుండా ఉండకపోతారా? బాస్ ఎంత నీకు లోబడిపోయాడో అందరూ కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. వాళ్ళందరి నోళ్ళు ఎలా మూయిస్తావు? ఇక అక్కడ నిలబడలేకొచ్చేసింది. ఆమె మనసంతా అదోలా తయారైంది. కొంచెం క్లోజ్గా మూవ్ అయితే లోకం ఎంత అపార్థం చేసుకుంటుందో తెలుస్తుంది ఆమెకు. ఏమైనా ఆ వ్యవహారానికి పుల్ స్టాప్ పెట్టాలనుకుంది. వెంటనే రిజిగ్నేషన్ లెటర్ రాసి విష్ణువర్ధన్ రావు టేబుల్ మీద పెట్టింది. ఏమిటి స్రవంతి ఇది? ఆశ్చర్యంగా అడిగాడు. నా రాజీనామా. చాలా మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తూ చెప్పింది. వాట్? అదిరిపడ్డాడు. ఆర్ యు మ్యాడ్? మీ దగ్గర పనిచేయటం నాకు ఇష్టం లేదు అంది స్థిరంగా. ఆఫీస్లో నిన్నేమైనా అన్నారా? ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు? కారణాలు చెప్పాలనుకోలేదు. నిర్ణయాలు తీసుకునే హక్కు నాకుంది. మీరు ఇంతకాలం ఉద్యోగం చేయాలనే కండిషన్ ఏదీ పెట్టలేదు. కాబట్టి నేను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రాజీనామా చేయగలిగే అవకాశం ఉంది కదండి.
అది కాదు స్రవంతి, ఇంత సడన్గా ఐ కాంట్ ఇమాజిన్ ఇట్. ఆఫీస్లో వర్క్ వల్ల మీకేమైనా ఇబ్బంది ఫీల్ అవుతున్నావా? ప్లీజ్ నన్నేమీ అడగండి, నాకు ఇష్టం లేదు. చేతులు జోడించి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా వచ్చేసింది. అర్ధాంతరంగా వచ్చిన కూతుర్ని చూడగానే ఈవేళ ఆఫీస్ లేదా తల్లి? అడిగింది శాంత. చెప్పులు గోడవారగా వదిలి బాత్రూంలోకి వెళ్ళటానికి టవల్ భుజాన వేసుకుంది. ఈరోజే కాదు, నాకు ఇంకెప్పుడు ఆఫీస్ ఉండదు. అంటే అర్థం కానట్లు అడిగింది శాంత. ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాను కూల్గా చెప్పి లోపలికి వెళ్ళబోయింది. నిర్ఘాంతపోయింది శాంత. అయ్యయ్యో, అంత మంచి ఉద్యోగానికి రాజీనామా చేశావా? గబుక్కున తిరిగి తల్లివైపు చూసిందామే. అంత మంచి ఉద్యోగం కాదు, అందుకే వదిలేశాను చెప్పి వెళ్ళిపోయింది. ఆ ఆశ్చర్యంలోంచి చాలాసేపటి వరకు తేరుకోలేకపోయింది. అమ్మా టీ? స్రవంతి అడగటంతో తేరుకుంది. ఎందుకమ్మా ఉద్యోగం మానేశావు? నన్నేం అడక్కమ్మా విసురుగా అంది. ఆయనకి నువ్వంటే చాలా అభిమానం. పరందమ్మాయి గారి స్నేహితులు అలాంటి చోట అంటే అంటే నీకు ఉద్యోగం ధ్యాస తప్ప నేనేమైనా పర్వాలేదన్నమాట. మీరంతా బాగుండాలనే ఆలోచన తప్ప నా గురించి అవసరం లేదా? బలమైన కారణం ఉంటేనే తప్ప ఎందుకు మానేస్తాను? గయ్యిన తల్లి మీదకి లేచింది. శాంత కోపం తెచ్చుకోలేదు. ఆమె మానసిక పరిస్థితి ఏమిటో ఊహించగలదు. మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కథ కొనసాగుతుంది.